హాయ్, నేను శ్రీదేవి. పచ్చి కొబ్బరి చిప్పలతో కొబ్బరి నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో. మన దగ్గర ఎక్కువ కొబ్బరి చిప్పలు మిగిలిపోయినప్పుడు ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కొబ్బరి చిప్పలు మొత్తం ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. వాటర్ వేయకుండా ఒకసారి మిక్సీకి వేసుకొని తర్వాత వాటర్ వేస్తూ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మనం చట్నీ ఎలా అయితే మెత్తగా వేసుకుంటామో అలాగే వాటర్ వేసుకుంటూ 1-2 సార్లు వాటర్ వేస్తూ పేస్ట్ లాగా ఈ కొబ్బరిని మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. మెత్తగా రాకుండా ఉన్నట్లయితే మరలా వాటర్ వేసుకొని మరలా మిక్సీకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా రెడీ అయిన ఈ కొబ్బరి పేస్ట్ని ఒక క్లాత్ సహాయంతో ఒక బౌల్లోకి పోసుకోవాలి. క్లాత్ పెట్టి వడగట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మొత్తం ఈ పాలు అనేవి ఇలా గిన్నెలోకి దిగిపోతాయి. ఇలా గట్టిగా పిండేసి ఆ పిప్ అనేది పడేసేయాలి. మరలా మిక్సీకి వేసినా పెద్దగా రాదు. ఒకసారి ఇలా పిండిన పిప్పిని పడేసి మరలా మిగిలిన కొబ్బరి ముక్కలను కూడా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకొని పాలన్నీ రెడీ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలని ఈ పిప్పి ఇలా గట్టిగా అయిపోతుంది, దాన్ని పడేస్తే సరిపోతుంది. 6 గంటలు ఈ కొబ్బరి పాలు బయట ఉంచి మరో 6 గంటలు ఫ్రీజర్లో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత బయటికి తీస్తే ఇలా ఐస్ లాగా ఏదన్నా ఉంటే దాన్ని తీసేయాలి. ఈ కొబ్బరి పేస్ట్ మొత్తం మనకి గట్టిగా ముక్కల్లాగా అయిపోతుంది, వాటర్ కిందకి మిగిలిపోతుంది. ఆ వాటర్ని తీసేసి ఈ కొబ్బరి ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం కొంచెం మందపాటి గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఇలా కొద్దిగా ఏమన్నా ఉన్నా గరిట సాయంతో ఇలా వడగట్టేసుకొని వేసేసుకోవాలి. నాకు ఒక 20-30 చిప్పలు ఉన్నాయి, అందుకు చాలా ఎక్కువ వచ్చింది. కొంచెం మందపాటి గిన్నెలో పెట్టుకొని ఇది మొత్తం వేడి చేసుకోవాలి. మనం వెన్నపూసని అయితే ఎలా అయితే వేడి చేసి కాస్తామో నెయ్యిని, అలాగే ఈ కొబ్బరి నూనె కూడా ఇలాగే వేడి చేస్తూ ఉంటే దగ్గరకు అవుతుంది. అది ఎలా రెడీ అయిందని మనకు తెలియటానికి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ కొబ్బరి పేస్ట్ అనేది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆపేసి వడగట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా కొద్దిగా వేగాలి. ఇలా కలుపుతూ ఈ కొబ్బరి నూనె ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేయాలి. కలర్ ఇలా మారిన తర్వాత ఒక క్లాత్ పెట్టి ఒక గిన్నెలోకి ఈ కొబ్బరి మిశ్రాన్ని మొత్తాన్ని పోసేసి ఇలా వడకట్టుకోవాలి. కొబ్బరి నూనె మొత్తం ఇలా కిందకి దిగిపోతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకుంటే ఆయిల్ మొత్తం కిందకి దిగుతుంది. చల్లారిన తర్వాత పోస్తే కొంచెం ఆయిల్ ఆ పిప్పిలో ఉండిపోతుంది. ఈ మిగిలిన పిప్పిని కూడా మనం వడగట్టే గరిటెలో వేసుకొని టీ గంటే ఇలా ఉంటాయి కదా, టీ వడగట్టుకునే గరిటె ఇవి ఉంటాయి కదా, అందులో వేసి కొంచెం నొక్కినట్టుగా చేస్తే ఈజీగా ఉన్న ఆయిల్ కూడా దిగిపోతుంది. ఇలా నీట్గా శుభ్రంగా వచ్చిన ఈ కొబ్బరి నూనె ఒక బౌల్లోకి వేసుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసి మనకు కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది. నేను ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నూనె 1 kg వరకు వచ్చింది.